ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి కదా, ఇది ఈజీ మనీ. వస్తారు, ఒక పూట 2-3 గంటల్లో లేకపోతే ఒక రోజు యాడ్ చేస్తారు, కొన్ని కోట్లు కమాయించుకుంటారు. డబ్బు కోసము ఎంత నీచానికైనా దిగజారుతారా? ఫుడ్, యు నో దట్ ఈస్ పాయిజన్ అంటారు కదా, షుగర్ ఈజ్ పాయిజన్ అంటే మీరు పాయిజన్ ని అమ్ముతున్నారు. డైరెక్ట్ పాయిజన్ కాకపోవచ్చు, బట్ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ తింటే చచ్చిపోయే ఒక ఐటమ్ ని మీరు అమ్ముతున్నారు. ఎథిక్స్ లేవా? ఎథిక్స్ అంటూ లేవా? బుర్రా బుద్ధి లేదా మీకు? గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఇలాంటప్పుడు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీకు కూడా తెలుసు కదా ఇలాగా ఉందని. ఇలా తింటే వద్దు అని చెప్పి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తింటే ప్రజలకి దెబ్బతింటారు అని తెలుసు కదా. ఈ ఆల్కహాల్ కి మళ్ళా డైరెక్ట్ గా ఆల్కహాల్ కాదు కానీ దాన్ని వాటర్ బాటిల్ అని చెప్పి ఇలా అమ్ముతూ ఉంటారు యాడ్స్. అండ్ దీనికి బాలకృష్ణ గారు, హిందీలో పెద్ద హీరోస్ కూడా వీళ్ళంతా చేస్తూ ఉంటారు. మన తెలుగులో అల్లు అర్జున్ కావచ్చు, ఇంకా చాలా మంది హీరోస్, మహేష్ బాబు కావచ్చు, మౌంటైన్ డ్యూ కి అల్లు అర్జున్ కూడా దేనికో ఇలా వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు రా బాబు? ఇదేనా మీ ఫ్యాన్స్ పట్ల మీకు ఉండే, దాన్ని ఏమంటారు, ఇదేనా మీ ఫ్యాన్స్ పట్ల మీరుండే రెస్పాన్సిబిలిటీ? ఇదేనా? వేరే యాడ్స్ వస్తాయి కదా, అవి చేసుకోవచ్చు కదా. ఫుడ్ కి సంబంధించి ఎందుకు చేస్తున్నారు? అసలు ఒకళ్ళు ఒక యాడ్ కి చేస్తున్నారంటే డస్ దే టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ?